జనరల్గా కాంపిటేటివ్ ఫీల్డ్లో స్టూడెంట్స్ సో కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి సార్? అంటే మీరు చూసి ఉంటారు ఎన్విరాన్మెంట్, ఇప్పుడు అశోక్ నగర్ ఏరియాలో మీరు ఉన్నారు కాబట్టి, సో కామన్గా చేసేటువంటి మిస్టేక్స్ ఏంటంటే మీరు ఏమంటారు సార్? సార్ కాంపిటేటివ్ ఫీల్డ్స్లో యాక్చువల్ ఇంకోటి ఏంటంటే అశోక్ నగర్ ఉన్న చాలా మంది ఏంటంటే మేము ఇంకా ప్రిపరేషన్ ఉన్నాము అని అనుకునే ఉంటారు సార్. యాక్చువల్లీ చాలా వరకు ఏంటంటే నేను అక్కడ గమనించింది ఏంటంటే, సపోజ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఏంటంటే చదువుతూనే ఉంటారు కానీ టెస్ట్ సిరీస్లు రాయరు. ఏంటంటే ఓకే మేము మాకొచ్చు, మేము ఆ టైంలో చూసుకుంటాం అన్న ఒకటి అది ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇంకో ప్రాబ్లం ఏంటంటే, నేను చెప్పిన కదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, విపరీతమైన బుక్స్ చదువుతారు సార్. సో ఎన్నో అంటే ఎక్కడి నుంచో మెటీరియల్ యాక్చువల్ చివరికి వచ్చేసరికి అది అన్ని చదివేసరికి చివరి ఎగ్జామ్లో రివిజన్ కాదు. సో అంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రివిజన్ ఈజ్ ద కీ సార్. ప్రతి ఎగ్జామ్కి మీరు ఎన్నిసార్లు చదివింది అన్నది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పగలుగుతా ధైర్యంగా, నేను పాలిటీ లక్ష్మీకాంత్ని మినిమం 30 సార్లు చదువుంటా. సో తర్వాత ఇప్పుడు సీనియర్ సార్ నోట్స్ ఉంటాయి నా దగ్గర, హిస్టరీ నేను రాసుకున్న నోట్స్, దాన్ని ఒక 20-30 సార్లు చదువుంటా నేను రాసుకున్న నోట్స్ అయినప్పటికీ. సో నేను నా దాంట్లో నేను చెప్పాలనుకుంటే, నేను ఒక బుక్కి స్టిక్ అయినంటే, నేను మార్కెట్లో ఎన్ని కొత్త బుక్స్ వచ్చినా నేను అంటే ఆ బుక్నే నమ్మేటోని, నేను నమ్మిన బుక్ని దాన్ని చదివేటోని. ఒకవేళ రాకుంటే ఎక్స్ట్రా ఉంటే దాంట్లో యాడ్ చేసుకుంటాను తప్ప. అది ఇంకొకటి ఏంటంటే, మామూలుగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయాలి సార్. మేము వాకింగ్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ, సో దీని మీద ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇది లాంగ్ జర్నీ. సో ఇందులో యాంగ్జైటీస్ వస్తాయి, డిప్రెషన్స్ వస్తాయి, ఒక కూర్చొని సరే అంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫిజికల్గా ఫిట్ ఉండాలి, అప్పుడే మనం మెంటల్గా ఫిట్ ఉంటాం. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన.